హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే ఒక HTML ఫైల్ అనేది మొబైల్లో ఎలా చేయొచ్చు అనేది అయితే చూసాం కదా. సో ఆ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు చూస్తే చాలామంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ల్యాప్టాప్ తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం యూజ్ అవుతుందనే ఇంటెన్షన్తో అయితే ఆ వీడియో చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోలో చెప్పే కదా, ఓన్లీ HTML కాకుండా మనకు కావాల్సిన అంటే రిమైనింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏది చేయాలనుకున్న మొబైల్లో అయితే చేయొచ్చు. దానికోసం అయితే మీకైతే ఏదైనా చేయాలని ఉంటే, దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఏది కావాలో దాని మీద అయితే ఒక వీడియో చేస్తాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, HTML కొన్ని బేసిక్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. అవేంటనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు, నేను ఈ ఛానల్లో చేస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలని అయితే అడుగుతున్నారు. సో మనకైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, సో ఈ వీడియో కింద అయితే మన ఛానల్ నేమ్ ఉండి పక్కనైతే సబ్స్క్రైబ్ లోగో ఉంటుంది. సో అక్కడ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనైతే బెల్ ఐకాన్ వస్తుంది. సో ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని అయితే పెట్టేసుకోండి. అప్పుడైతే నేను పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఇప్పుడు బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML అంటే కొన్ని HTMLలో బేసిక్ ట్యాగ్స్ ఉన్నాయి. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం థియరీ చూసి ఆఫ్టర్ అయితే నేనైతే మీకు ప్రాక్టికల్గా దాన్ని రన్ చేసి అయితే చూపిస్తాను. HTMLలో అయితే 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. సో అవేంటంటే పేర్ ట్యాగ్స్ అండ్ అన్పేర్ ట్యాగ్స్. సో అంటే పేర్ ట్యాగ్స్ అంటే ఏంటి అండ్ అన్పేర్ ట్యాగ్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ చూస్తే పేర్ ట్యాగ్స్. సో పేర్ ట్యాగ్స్ అంటే పేర్ ట్యాగ్స్ ఇన్ HTML ఆర్ ట్యాగ్స్ దట్ కమ్స్ ఇన్ పేర్స్ విత్ అన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అంటే మనకి పేర్ అంటేనే తెలుసు కదా, 2 అని. సో మనకి HTMLలో పేర్ ట్యాగ్స్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇవి ఎలా వస్తాయంటే, ఒక ట్యాగ్ వచ్చేసి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇది పేర్ ట్యాగ్స్ అండ్ దే ఆర్ యూజ్డ్ టు మార్క్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద కంటెంట్. అంటే ఒక కంటెంట్కి మార్క్ చేయడానికంట, అంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ని మార్క్ చేయడానికి అండ్ ఎండింగ్ని మార్క్ చేయడానికి. అంటే స్టార్టింగ్ అంటే మనకి స్టార్టింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ అంటే క్లోజింగ్ ట్యాగ్. సో మనకి ఇలా మార్క్ చేయడం కోసం అయితే పేర్ ట్యాగ్స్ అయితే అంటాం. హౌ దే వర్క్ అంటే ఇవి ఎలా వర్క్ చేస్తాయని, ద ఓపెనింగ్ ట్యాగ్ టర్న్స్ ఆన్ ఫార్మాటింగ్ ఫీచర్. అంటే ఇప్పుడు మనకి ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక కంటెంట్కి మనం ఏదైనా ఒక ఫీచర్ అప్లై చేసినాం అనుకో, ఆ ఫీచర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది చెప్పేదాన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. అండ్ ద క్లోజింగ్ ట్యాగ్ టర్న్స్ ఆఫ్ ద ఫార్మాటింగ్ ఫీచర్. అంటే మనకు ఇప్పుడు మనం ఆన్ చేసిన ఫీచరు ఎక్కడ దాకా ఉండాలి, సో దాన్ని ఎక్కడ దాకా ఉండాలి అని చెప్పేదాన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాం. సో అక్కడ క్లోజ్ చేయడం వల్ల ఆ ఫీచర్ అక్కడికైతే ఎండ్ అయిపోతుంది. ద కంటెంట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో మనం ఏదైనా ఫీచర్ అప్లై చేయాలనుకున్న ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలోనే కంటెంట్ అయితే పెడతాం. సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేర్ ట్యాగ్స్. సో మనకైతే ఇందులో నేనైతే 2 ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేస్తాను. సో మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేర్ ట్యాగ్స్కి తీసుకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుందాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే మనకైతే P అంటే పారాగ్రాఫ్. సో దీనికి వచ్చేసి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో మనకు వచ్చేసి ఒక పారాగ్రాఫ్ అనేది ఎక్కడ దాకా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అండ్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనేది చెప్పేదాన్ని పారాగ్రాఫ్ ట్యాగ్ అంటాం. అండ్ హెడ్డింగ్ కూడా హెడ్డింగ్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, హెడ్డింగ్ క్లోజింగ్ ట్యాగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి అన్పేర్ ట్యాగ్స్. సో అన్పేర్ ట్యాగ్స్ అంటే దీనికి పేర్ ఉండదు అనమాట, అంటే ఓన్లీ సింగిల్గా ఉంటుంది. స్టార్టింగ్ ట్యాగ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్యాగ్ బట్ దెర్ ఈజ్ నో క్లోజింగ్ ట్యాగ్. అంటే ఇది వచ్చేసి ఒక కంటెంట్ యొక్క బిగినింగ్ని మార్క్ చేస్తుంది, బట్ దీనికి వచ్చేసి మనకి ఎటువంటి క్లోజింగ్ ట్యాగ్ ఉండదంట. కంటెంట్ ద టెక్స్ట్ అపియర్స్ ఆఫ్టర్ ద స్టార్టింగ్ ట్యాగ్. సో మనకి అనేది ఈ కంటెంట్ ఎప్పుడు ఉంటుంది, ఆఫ్టర్ ద స్టార్టింగ్ ట్యాగ్. సో మనం ట్యాగ్ అని రాసిన వెంటనే ఆఫ్టర్ దాని యొక్క కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుందంట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్పేర్ ట్యాగ్స్. అన్పేర్ ట్యాగ్స్కి అయితే మనం 2 ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. అవి ఏంటంటే, ఒకటి BR ట్యాగ్ అండ్ ఇంకోటి వచ్చేసి HR ట్యాగ్. సో BR ట్యాగ్ అంటే మనకు ఏదైనా ఒక లైన్ ప్యారల్గా వెళ్తున్న లైన్ని అక్కడ దాకా బ్రేక్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసి BR అంటే బ్రేక్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మనకు వచ్చేసి HR ట్యాగ్. సో మనం ఏదైనా ఒక వెబ్ పేజ్లో HR అంటే ఒక లైన్ హారిజాంటల్ లైన్ వేయాలనుకుంటే మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసి HR ట్యాగ్. సో ఇప్పుడు దీని అయితే ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకైతే బేసిక్ HTML స్ట్రక్చర్ అయితే ఉంది కదా. సో ఆల్రెడీ నేను బేసిక్ HTML స్ట్రక్చర్ అయితే ఆల్రెడీ ఇంకో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అయితే ఒకసారి అయితే చూడండి, ఒక్కొక్క ట్యాగ్ పర్పస్ అయితే అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాం, పేర్ ట్యాగ్స్ అండ్ అన్పేర్ ట్యాగ్స్. సో పేర్ ట్యాగ్స్లో మనం ఏమైనా డిస్కస్ చేసాం. పేర్ ట్యాగ్స్లో వచ్చేసి ఒకటి పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ ఇంకోటి వచ్చేసి
హెడ్డింగ్ ట్యాగ్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ చూద్దాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే మనకి ఏంది, ఒక వెబ్సైట్లో ఏమైనా ఒక పారాగ్రాఫ్ రాయాలని అనుకుంటే మనం యూజ్ చేసే ఒక ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. సో దానికోసం మనం రాయాల్సిన ట్యాగ్ ఏంటంటే పీ ట్యాగ్. సో దాన్ని పీ రాసిన తర్వాత ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే రాద్దాం. సో ఇప్పుడు ఇదంతా నేను పారాగ్రాఫ్ అయితే రాసా. ఇప్పుడు పేర్ ట్యాగ్స్లో ఉన్నది ఏంది, ఒక ట్యాగ్ రాసిన తర్వాత దానికైతే ఇంకొక క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో క్లోజింగ్ ట్యాగ్ రాయడానికి మనం ఏం చేస్తాం, ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ట్యాగ్ అయితే రాస్తాం కదా. సో ఇది పారాగ్రాఫ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మనం ఏదైతే రాసామో అది మొత్తం ఇక్కడ పారాగ్రాఫ్లో అయితే వచ్చేసింది. ఏదైనా ఒక వెబ్సైట్లో ఒక పారాగ్రాఫ్ రాయాలనుకుంటే యూజ్ చేసే ఒక ట్యాగ్ అయితే పారాగ్రాఫ్ అనమాట. అండ్ ఇప్పుడు ఇలానే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అయితే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇంత కాపీ చేస్తున్నా. సో కాపీ చేసి అగైన్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో పేస్ట్ చేసి మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తున్నా. సో రన్ చేస్తున్నా. సో అగైన్ మళ్ళీ అదే పారాగ్రాఫ్ మనకి కిందకి వచ్చింది. సో ఇలా మనం ఏదైనా ఒక కంటెంట్ని ఒక పారాగ్రాఫ్ టైప్లో రాయాలి అని వెబ్సైట్లో రాయాలని అనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి పారాగ్రాఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ చెప్పిన ట్యాగ్ ఏంది, హెడ్డింగ్ ట్యాగ్. సో హెడ్డింగ్ ట్యాగ్ అని చెప్పే కదా. సో మనం ఏమంటే హెడ్డింగ్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటంటే, సో మనం ఏదైనా ఒక వెబ్సైట్లో ఒక హెడ్డింగ్ అనేది రాయాలనుకుంటే దానికోసం మనం యూజ్ చేసే ఒక ట్యాగ్ హెడ్డింగ్ అనమాట. సో హెడ్డింగ్లో మనకైతే 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అయితే ఉంటాయి. అంటే ఎలా అంటే H1. సో మనం హెడ్డింగ్ని H అనే ట్యాగ్తో రాద్దాం. సో అలా H1, H2, H3, H4, H5, H6 ఇలా H1 నుంచి H6 దాకా అయితే హెడ్డింగ్స్ అయితే ఉంటాయి. సో H1 అంటే మనకి హై లార్జ్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. అంటే టెక్స్ట్ అనేది పెద్దగా ఉంటుంది. H2 అంటే మనకి H1 కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. H3 అంటే H2 కంటే ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. సో అలా H1, H2, H3 అంటే మనకి సైజ్ అనేది టెక్స్ట్ అనేది సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి అయితే మీకు H1 ట్యాగ్ అయితే రాసి చూపిస్తాను. సో ఇప్పుడు H1 ట్యాగ్ రాసేసి మనం దిస్ ఈజ్ హెడ్డింగ్ అనేది రాద్దాం. సో దిస్ ఈజ్ హెడ్డింగ్ అని రాసిన తర్వాత క్లోజ్ చేయాలి. సో ఇది కూడా పేర్ ట్యాగ్సే కదా. సో పేర్ ట్యాగ్స్ అంటే ఏం చేస్తాం, మనం ఎప్పుడు వరకు టెక్స్ట్ అనేది హెడ్డింగ్లా ఉండాలనుకుంటే దానికి ముందు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ దాకా హెడ్డింగ్ చాలనుకుంటే దాని తర్వాత అయితే దాన్ని క్లోజ్ చేసేస్తాం కదా. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేసేసి ఇక్కడ రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏదైతే రాసామో దిస్ హెడ్డింగ్ అన్న రాసాం కదా. సో అదైతే ఇక్కడికైతే వచ్చేసింది. సో ఇప్పుడు ఇలానే మనం H1, H2, H3 అట్లా 6 వరకు అయితే చెప్పాయి కదా. సో మనం మొత్తం అయితే రాద్దాం. మనమైతే H1, H2 అలా H1 నుంచి H6 దాకా వరకు అయితే హెడ్డింగ్స్ రాసాం కదా. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేసిన వెంటనే మనకైతే ఒక్కొక్క టెక్స్ట్ అనేది ఒక్కొక్క సైజ్తో వచ్చింది కదా. సో మన H1 అంటే ఎక్కువ అంటే లార్జ్ సైజ్తో వచ్చింది. సో H2 అంటే దానికంటే కొంచెం చిన్నగా, H3 అంటే చిన్నగా. సో ఇలా H1 నుంచి H6 దాకా అయితే మనం హెడ్డింగ్స్ అయితే రాస్తాం. దానికి H1 to H6 దాకా అంటే ఒక్కొక్క హెడ్డింగ్ నెంబర్కి అయితే దానికి టెక్స్ట్ సైజ్ అనేది తగ్గుతూ అయితే వస్తుంది. సో ఇది పేర్ ట్యాగ్స్ అనమాట. సో పేర్ ట్యాగ్స్ అంటే ఒక ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో దాన్ని పేర్ ట్యాగ్స్ అంటారు. నెక్స్ట్ ఏం అన్పేర్ ట్యాగ్స్ అని చెప్పారు. సో అన్పేర్ ట్యాగ్స్లో మనకి ఏం చేస్తాం, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, దానికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో అన్పేర్ ట్యాగ్స్లో నేను ఎగ్జాంపుల్గా చెప్పే ట్యాగ్స్ ఏంటంటే BR ట్యాగ్ అండ్ HR ట్యాగ్. సో BR ట్యాగ్ అంటే బ్రేక్ అనమాట. సో బ్రేక్ని BR అంటాం, BRగా రాస్తాం. సో బ్రేక్ వల్ల యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పారాగ్రాఫ్ ఉందాం. సో ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది మనకి, ఇక్కడ చూస్తే కోడింగ్ ఆన్లైన్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి రావాలి. సో మన అవుట్పుట్లో చూపిస్తా. సో ఇప్పుడు ఇక్కడ కోడింగ్ ఆన్లైన్ అనేది ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఈ లైన్ మొత్తం కింద నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, అలాంటి టైంలో మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి BR ట్యాగ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ BR ట్యాగ్ రాస్తాను, ఒకసారి చూడండి. సో BR ట్యాగ్ రాసా, సేవ్ చేసి రన్ చేసా. సో ఇప్పుడు నేను అక్కడ BR ట్యాగ్ పెట్టడం వల్ల ఈ లైన్ అంటే ఆన్లైన్ తర్వాత నుంచి నెక్స్ట్ లైన్ మొత్తం అయితే నెక్స్ట్ లైన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇది అనమాట మనకి BR వల్ల యూజ్. అంటే ఏమైనా ఒక లైన్ అనేది అక్కడ వరకు స్టాప్ అయ్యి న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి BR ట్యాగ్ అనమాట. సో BR అంటే బ్రేక్. అండ్ నెక్స్ట్ ఏం చెప్పా, HR. సో HR అంటే మనకు ఒక హారిజెంటల్ లైన్ అనమాట. సో మనకి ఏదైనా వెబ్సైట్లో ఒక హారిజెంటల్ లైన్ కావాలని అనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి HR అనమాట. ఇప్పుడు చూస్తే ఈ పారాగ్రాఫ్కి స్పేస్ ఉంది కదా. సో మనం ఈ స్పేస్లో ఒక హారిజెంటల్ లైన్ పెడదాం. సో హారిజెంటల్ లైన్ పెట్టాలంటే మనం సింపుల్గా రాయాల్సిన ట్యాగ్ వచ్చేసి ఏంటిది, HR. సో HR రాసి సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనకైతే ఈ టెక్స్ట్కి అంటే ఈ పారాగ్రాఫ్కి మనకైతే ఒక హారిజెంటల్ లైన్ అయితే చూసాం. సో ఇలా మనకి వెబ్సైట్లో ఏమైనా ఒక హారిజెంటల్ లైన్ కావాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి HR ట్యాగ్ అనమాట. సో మనం బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ HRకి కానీ BRకి కానీ మనం క్లోజింగ్ ట్యాగ్ అయితే రాయలేదు, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే రాసాం. ఇది అనమాట అన్పేర్ ట్యాగ్స్ అనమాట. సో అన్పేర్ ట్యాగ్స్ అంటే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, దీనికి వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. పేర్ ట్యాగ్స్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో వన్ పేర్ ట్యాగ్లో చెప్పిన ట్యాగ్స్ ఏంది,
పారాగ్రాఫ్ ట్యాగ్, అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్లో పారాగ్రాఫ్ వేయాలనుకుంటే యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసి పారాగ్రాఫ్. అండ్ హెడ్డింగ్ ట్యాగ్, మన ఈ వెబ్సైట్లో ఏదైనా హెడ్డింగ్ రాయాలనుకుంటే యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసి హెడ్డింగ్. హెడ్డింగ్లో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, H1 నుంచి H6 దాకా, అంటే ఒక టెక్స్ట్ అనేది సైజ్ తగ్గుతూ వస్తుంది అనమాట మనకి. సో ఇవి పేర్ ట్యాగ్స్ అండ్ అన్పేర్ ట్యాగ్స్, ఇవి అనమాట బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం బేసిక్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ HTML అనేది చూద్దాం. అవేంటంటే ఒక మన HTML కంటెంట్కి ఇలాంటి ఫార్మాట్, అంటే ఒక ఫార్మాట్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది ట్యాగ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.